హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ టెల్సా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎస్టర్డే క్లాస్ కంటిన్యూ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఒక సంచిలో 130 రూపాయలు కలవు అన్నాడు. వాటిలో ₹1 50 25 పైసల నాణాల మధ్య నిష్పత్తి 3:4:6 అన్నాడు. అయినా 25 పైసల నాణాలు ఎన్ని కలవు అని చెప్పేసి ఇక్కడ అడిగిండు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమన్నాడు, నాణాల మధ్య నిష్పత్తి అనేది 3:4:6. ఓకే, 3:4:6 అనేది నాణాల మధ్య నిష్పత్తి. సో ఇక్కడ ఏమన్నాడు, సంచిలోని 130 రూపాయలు కలవు. వాటిలో 130 రూపాయలలో ₹1 50 25 పైసల నాణ్యాల మధ్య, అంటే అందులో నాణ్యాలు ఏమున్నాయి, ₹1 50 25 పైసలు అని నాణ్యాలు ఉన్నాయి. సో వీటిని ఇక్కడ 50 పైసలు 25 పైసలు అన్నాడు కాబట్టి రూపాయిని కూడా పైసల్లోకి కన్వర్ట్ చేసుకుంటే 100:50:25. సో వీటిని గుణించండి. 300:200:150. $25 150. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 0 0 0 5 3 5 4 5 6 6:4:3 అనేది ఈ ₹1 50 25 పైసల నాణ్యాల మధ్య నిష్పత్తి. ఇది కూడా 130 రూపాయల యొక్క సంచిలో ఉన్న మొత్తం భాగాలు అన్నట్టు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, 6:4:3 13 భాగాలు ఉన్నాయి. ఈ 13 భాగాలే 130 రూపాయలు అయితే ఇక్కడ 25 పైసల నాణ్యాలు ఎన్ని కలవు అన్నాడు. 25 పైసల నాణ్యాలు అంటే 3 ఎంత, 13 ఎక్కం 13 13 పాదలు 130 13 30. ఈ 30 అనేది ఏంటిది ఫ్రెండ్స్, రూపాయలు. ఇక్కడ రూపాయలలో ఇచ్చింది కాబట్టి ఈ 30 అనేది రూపాయలు. సో ఈ 30 రూపాయలని మనం ఏం చేయాలి, 20 పైసలు ₹1 4 ఉంటాయి. ₹1కి 4 20 పైసలు ఉంటాయి. సో మనకు 20 పైసల నాణ్యాలు కావాలంటే 30 × 4 = 120. సో 120 నాణ్యాలు అనేవి ఉంటాయి. 25 పైసల నాణ్యాలు 120 ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సంచిలో 600 రూపాయలు కలవు. ఒక సంచిలో 600 రూపాయలు కలవు. వాటిలో ₹10 ₹5 ₹2. వాటిలో ₹10 ₹5 ₹2 నోట్ల మధ్య నిష్పత్తి. ఇంతకుముందు నాణ్యాలు ఇచ్చిండు, ఇప్పుడు నోట్ల మధ్య నిష్పత్తి అన్నాడు ఫ్రెండ్స్. నోట్ల మధ్య నిష్పత్తి 8:6:5 8:6:5 అయినా ₹5 నోట్లు ఎన్ని కలవు. ₹5 నోట్లు ఎన్ని కలవు. సో సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఇచ్చిండు, నోట్ల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చిండు, 8:6:5. ఇది అనేది నోట్ల మధ్య నిష్పత్తి. సో మన ఇక్కడ వాళ్ళు రూపాయలు ఎన్ని ఇచ్చిండు, ₹10 ₹5 ₹2. 10 5 2 సేమ్ ఇంటూ చేయండి. 10 80 5 6 30 5 2 10. సింప్లిఫై, 0కు 0 పోతుంది. సో 8:3:1 అనేది ఈ ₹10 ₹5 ₹2 నోట్ల మధ్య నిష్పత్తి అనేది 8:3:1. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు,
రూపాయల నోట్లు ఎన్ని కలవు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 5 రూపాయల నోట్లు ఎన్ని కలవు? మొత్తం భాగాలు ఎన్ని ఫ్రెండ్స్? 8:3:1 12 భాగాలు. ఈ 12 భాగాలే 600 రూపాయలు అయితే 5 రూపాయల నోట్ల మధ్య నిష్పత్తి 3 ఎంత? 5 రూపాయల నోట్ల మధ్య నిష్పత్తి ఇది 5 రూపాయలు. సో ఇది 3 నిష్పత్తి. 3 ఎంత? 12 ఎక్కం 12 5 60 12 50లో పోతుంది. 5 మూల 15 150. ఈ 150 అనేది ఏంటిదంటే రూపాయలు. ఇక్కడ 600 రూపాయలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ విలువ కూడా 150 రూపాయలని వస్తుంది. సో మనం నోట్లు ఎన్ని నేను అడిగిండు. సో మనం 150/5 చేసినాం అనుకోండి, 5 30. సో 30 అనేది 5 రూపాయల నోట్లు ఉంటాయి అన్నట్టు. 30 5 రూపాయల నోట్లు ఉంటాయి. సో ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సంచిలో 30 నాణేలు కలవు. ఒక సంచిలో 30 నాణేలు కలవు. వాటిలో 1 రూపాయి 50 పైసలు 25 పైసలు యొక్క నాణేల యొక్క విలువల మధ్య నిష్పత్తి 4:3:2 అయిన నాణేల విలువ ఎన్ని రూపాయలు? 50 పైసల నాణేల విలువ ఎన్ని రూపాయలు? 50 పైసల నాణేల విలువ ఎన్ని రూపాయలు అని చెప్పేసి ఇక్కడ అడిగిండు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నాణేల యొక్క విలువల మధ్య నిష్పత్తి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ ఫ్రెండ్స్, 4:3:2 ఏది నాణేల విలువల మధ్య నిష్పత్తి. సో ఇక్కడ రూపాయి 50 పైసలు 25 పైసలు ఇచ్చిండు. ఈ రూపాయిలో ఎంత విలువ చేస్తుందో చూడాలి. 1 రూపాయిలో ఒకటే విలువ చేస్తుంది. సో 50 పైసలు 2 విలువ చేస్తాయి అంటే 52 100 అంటే 50 పైసలు అయితే 1 రూపాయి అవుతుంది. సో 2. 25 పైసలు 25 పైసలు అయితే 1 రూపాయి అవుతుంది. సో 4 భాగాలు అవుతుంది. సో ఇంటూ చేయండి. 4 ఎక్కం 4 3 2 6 2 4 8 2 2 2 3 2 4. సో 2:3:4 అనేది ఇక్కడ నిష్పత్తి వచ్చింది. సో మనం ఇక్కడ ఏం అడిగిండు? 50 పైసల నాణేల విలువ ఎన్ని రూపాయలు అని చెప్పేసి ఇక్కడ అడిగింది. కాబట్టి మనం ఏం చేయాలి? మొత్తం విలువ ఎంత? ఇక్కడ మొత్తం నాణేలు ఎన్ని ఉన్నాయి? 2 మొత్తం భాగాలు 2:3:4 4 3 2 9 భాగాలు = 3 9 భాగాలు సారీ ఫ్రెండ్స్, ఇది 360 నాణేలు. 360 అయితే 3 ఎంత? ఇక్కడ 50 పైసలు అంటే ఎంత ఉన్నది? 3 కదా. సో 3 ఎంత? 9 4 36 3 4 12 120. ఈ 120 అనేది నాణేలు 120 ఉన్నట్టు. సో మనం ఈ నాణేలను ఏం చేయాలి? విలువగా మార్చుకోవాలి. 125 50 పైసలు 120 ఉన్నాయి. 120 అంటే దీనికి 50 పైసల నాణేల విలువ ఎంత? 2. 50 పైసలు వచ్చేసి ఇక్కడ 2 అయితేనే 1 రూపాయి అవుతుంది. సో మనము ఇక్కడ 2 తోటి భాగించాలి.
2 ఎక్కం 2 ఆర్ల 60 రూపాయలు. 50 పైసల యొక్క నాణ్యాల విలువ 60 రూపాయలు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. రెండు సంఖ్యల మొత్తం 72. వాటి మధ్య నిష్పత్తి 7:5. ప్రతి సంఖ్యకు 3 కలిపిన వాటి మధ్య నిష్పత్తి ఎంత? సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ 2 సంఖ్యల మొత్తం అన్నాడు, వాటి నిష్పత్తి కూడా ఇచ్చిండు. సో ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, ఈ భాగాలు ఈ ఎన్ని భాగాలు ఉన్నాయి 7:5, మొత్తం భాగాలు ఎన్ని? 12. 12 = 72 అయితే 7 = 5 ఎంత? 12 ఆర్లు 72, 6 42, 5 ఆర్లు 30. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏమన్నాడు? ప్రతి సంఖ్యకు 3 కలిపినా అన్నాడు. సో +3 +3 45 33. సో ఇది దేంట్లో పోతుందో చూడండి. 45:33, 3 15, 3 11. సో 15:11 అనేది ఆన్సర్. ఒకవేళ క్వశ్చన్లు ఇక్కడ కలిపిన ఇచ్చిండు, ఇంకో క్వశ్చన్లో మైనస్ అని వస్తాడు, తీసేసిన అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్లస్ బదులు మైనస్ చేసి ఆన్సర్ చేయాలి, సేమ్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3. వాటి లబ్ధం 375 అయినా ఆ సంఖ్యలు ఏవి? సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఇక 2 సంఖ్యల నిష్పత్తి ఇచ్చిండు, వాటి లబ్ధం అన్నాడు. వాటి లబ్ధం 375 ఇచ్చిండు. సో మనం 5x లబ్ధం అన్నాడు కాబట్టి ఇంటూ 3x = 375. సో ఏం చేయాలి? కొట్టేయాలి. 3 ఎక్కం 3, 3 × 6, 3 × 5 15, 5 ఎక్కం 5 × 10, 5 × 5 25. సో x × x x² = 25. సో x = 5. సో ఇక్కడ ఏంటి? x² = 25 అయితే ఇది స్క్వేర్లోకి మార్చానంటే 5² అవుతుంది. సో x = 5 అని అర్థం. x = 5. నెక్స్ట్ ప్రాబ్లం. మూడు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4:5. వాటి వర్గాల మధ్య మొత్తం 1250 అయినా వాటిలో గరిష్ట సంఖ్య ఎంత? చూడండి ఫ్రెండ్స్, 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4:5. వాటి వర్గాల మొత్తం 1250 అయినా వాటిలో గరిష్ట సంఖ్య ఎంత?
సో వర్గాలు అన్నప్పుడు స్క్వేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వర్గాలు అంటే స్క్వేర్ 3x హోల్ స్క్వేర్ ప్లస్ 4x హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఏం తీసుకున్నామంటే మొత్తం అన్నాడు కాబట్టి 5x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1250. 3 స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 4 into 4 స్క్వేర్ 16x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1250. సో వీటి మొత్తం చూడండి ఫ్రెండ్స్, 9 ప్లస్ 16 ప్లస్ 25 మొత్తం 50. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1250. కొట్టేయండి, 0కు 0, 5 ఎక్కం 5 గంటల 5 5ల. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. సో x ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 5 అన్నాడు. సో ఏమడిగిండు, గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. గరిష్ట సంఖ్య అంటే 3:4:5. ఇందులో 5 పెద్దది కాబట్టి 5 into 5 ఈజ్ ఈక్వల్ టు 25. 25 అనేది గరిష్ట సంఖ్య. లేదు అన్ని సంఖ్యలు అడిగితే 3 into 5 చేయాలి, 4 into 5 చేయాలి, 5 into 5 చేయాలి. సో అప్పుడు మనకు అన్నిటి విలువలు వస్తాయి. ఇక్కడ గరిష్ట విలువ అన్నాడు కాబట్టి ఇక్కడ గరిష్టది ఎంత 5 కాబట్టి 5 5 25. 25 అనేది గరిష్టమైనది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ రెండు సంఖ్యల యొక్క కాసాగు 24. రెండు సంఖ్యల యొక్క కాసాగు 24. వాటి మధ్య నిష్పత్తి 2:3. 2:3 అయినా ఆ సంఖ్యలు ఏవి? సేమ్ ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్ క్వశ్చన్ ఇది. రెండు సంఖ్యల యొక్క కాసాగు 24 అన్నాడు. సో వాటి మధ్య ఆ సంఖ్యల నిష్పత్తి 2:3 అన్నాడు. సో మనం ఇక్కడ 2:3 యొక్క కాసాగు కనుక్కోవాలి. 2:3 యొక్క కాసాగు 6 వస్తుంది ఫ్రెండ్స్. సో 24ని 6 తోటి భాగించాలి. 6 4 24. సో 4 వచ్చింది. సో 4 వచ్చింది కాబట్టి ఈ 4ని ఈ నిష్పత్తిలో 2:3 నిష్పత్తిలో ప్రవేశపెట్టాలి. 2x:3x. సో 2 into 4 3 into 4. సో 2 8 12. 8 12 వీటి యొక్క విలువలు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3. ప్రతి సంఖ్యకు 4 కలిపిన వాటి మధ్య నిష్పత్తి 11:7 అయినా మొదటి సంఖ్య ఎంత? సో సింపుల్ ఫ్రెండ్స్, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3 అన్నాడు. సో ప్రతి సంఖ్యకు 4 కలిపిన వాటి మధ్య నిష్పత్తి 11:7 అన్నాడు ఫ్రెండ్స్. ఇది షార్ట్ కట్. ప్రతి సంఖ్యకు 4 కలిపిన 11:11 అన్నాడు. సో మనం ఏం చేయాలి, మొదటి సంఖ్య ఎంత అన్నాడు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు 5:3. ఓకే, నెక్స్ట్ 4 కలిపిన తర్వాత ఇచ్చిన నిష్పత్తి 11:7. ఇక్కడ వేసుకొని ఈ పక్క పొండి 4 అని అంకేసుకొని
ఇక్కడ ఏమన్నాడు, మొదటి సంఖ్య ఎంత అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, మనం వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 11 మూల 33, 7 5ల 35. సో ఈ పైన ఈ 33 35 మధ్య వచ్చిన డిఫరెన్స్ 2 అనేది కింద వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటి మధ్య తేడా 4ను ఈ పైన వేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మొదటి సంఖ్య అడిగినట్టు మొదటి సంఖ్య 4 5 20. సో 20 ఇదన్నమాట షార్ట్ కట్. సో ఇప్పుడు కొట్టేయండి, 2 ఎక్కం 2 2 22 40. 40 అనేది దీని యొక్క ఆన్సర్ ఫ్రెండ్స్. ఒకవేళ రెండో సంఖ్య అన్నప్పుడు ఈ 3ని తీసుకోవాలి. మొత్తం అన్నప్పుడు 5 + 3 ఈ రెండింటిని కలిపి తీసుకోవాలి. డిఫరెన్స్ అన్నప్పుడు 5 - 3 వేసుకొని చేయాలి. ఈ ఫార్ములా మాత్రం సేమ్ ఉంటుంది, చేంజ్ అయ్యేది మాత్రం ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్ ఇవి అడిగితే. నెక్స్ట్ ప్రాబ్లం. సో మళ్ళీ చూద్దాం. 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 3:2. మరో 4 లీటర్ల పాలను కలిపిన పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఈ 3:2 ఈ 2 భాగాలు మొత్తం కలిపితే 5 భాగాలు. 5 భాగాలే 60 లీటర్లు అయితే పాలు ఎన్ని లీటర్లు, నీళ్ళు 2 భాగాలు ఎంత. సో 5 12 60, 3 12 36, 2 12 24. సో ఇక్కడ ఏంటి, 4 లీటర్ల పాలను కలిపినాడు. పాలు ఎంత, 36 లీటరు ప్లస్ 4 = 40, నీళ్ళు 24. సో పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 40:24 వచ్చింది. సో దీనికి సింప్లిఫై చేసుకుంటే 4 6 24, 4 5 2 5 2 3. సో 5:3 అనేది పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. 72 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 72 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 7:5. 7:5. ఎన్ని లీటర్ల నీటిని అదనంగా కలిపిన పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 6:5 గుణం. సో ఇక్కడ సేమ్ ఫ్రెండ్స్, 72 లీటర్ల మిశ్రమము పాలు నీళ్ళు కలవు, పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 7:5 అన్నాడు. సో ఇక్కడ ఎన్ని లీటర్లన్నింటిని అదనంగా కలిపిన పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 6:5 వచ్చిందని చెప్పేసి ఇక్కడ అడిగిండు. సో ఇక్కడ ఏం లేదు సార్, మొత్తం భాగాలు ఎంత, 12. ఈ 12 భాగాలకే 72 అయితే ఇక్కడ పాలు అంటే 7 భాగాలు, నీళ్ళు అంటే 5 భాగాలు ఎంతో కనుక్కుంటే నాకు వచ్చేస్తుంది. 12 72, 6 42, 6 5 30. సో ఈ 30 ఎన్ని లీటర్ల నీటిని అదనంగా కలిపినా 6:5 వస్తుంది. సో మనం ఏం చేయాలి, సో ఫ్రెండ్స్ ఇక్కడ పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చిండు, 42:30 అనేది వచ్చింది. సో ఇది 6:5 అనే నిష్పత్తి వచ్చేలాగా మనం చేయాలి ఫ్రెండ్స్. ఏం చేయాలి, ఇప్పుడు 6 5 ఒకే కారణాంకంతో ఈ 42 30 పోవాలి. ఎట్లా అంటే చూడండి, 42 6 తోడు ఏం పోతుంది, 6 42. సో 5 5 35. సో మనకు ఎంత ఎక్కువ వస్తుంది, 5. సో ఈ 30కి ఎంత కలపాలి, 5 కలపాలి. సో మనకు
5 లీటర్ల నీటిని కలపాలి. 5 లీటర్ల నీటిని అదనంగా కలిపితే మనకు 6:5 అనేది రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ చూసుకొని కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. సమానం అయిన పరిమాణం కలిగిన 3 పాత్రలలో సమానమైన పరిమాణం కలిగిన 3 పాత్రలలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి నిష్పత్తి 2:1 అండ్ 3:1, నెక్స్ట్ 5:1. ఈ మూడింటిని కలిపి ఒకే పాత్రలో పోసిన పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత? పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత? సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ సమానమైన పరిమాణం గల 3 పాత్రలు ఇచ్చిండు. సో దాంట్లో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి అనేది ఇచ్చిండు 2:1, 3:1, 5:1. సో ఈ 3 పాత్రలు ఒకే పాత్ర పోసినా కానీ పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. సో మనం పాలను కలుపుకోవాలి విడిగా, నీళ్ళను విడిగా కలుపుకోవాలి. సో పాలు ఈక్వల్ టు ఒక 3 పాత్రలు, ఒక పాత్రలో 2:1 ఉంది. సో పాలు వచ్చేసి 2:3, ఇంకో పాత్రలో 3:1 అంటే 3/4, ఇంకో పాత్రలో 5/1 అంటే 5/6. సో నీళ్ళు వచ్చేసి ఇది ఒకటి పాలు అనుకుంటే ఒకటి నీళ్ళు అనుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఫస్ట్ పాత్రలో 2:1 అంటే 1/3 ప్లస్ ఇందులో సెకండ్ పాత్రలో 3:1 అంటే 1/4, ఇంకోటి 5:1 అంటే 1/6. సో ఇప్పుడు పాలను కాసగట్టండి. కాసగట్ట వచ్చేసి 12 వస్తుంది. 3 4 12, 4 2 8 ప్లస్ 4 12, 3 9 ప్లస్ 6 2 12, 2 5 10 ఈజ్ ఈక్వల్ టు 27/12. నీళ్ళకి చూసుకుంటే కాసగడితే సేమ్ 12 వస్తుంది. 3 4 12, 4 1 4, 6 3 12, 3 1 3, నెక్స్ట్ 6 2 12, 2 1 2. సో 4 3 7 9, 9/12 వస్తుంది. సో ఇక్కడ పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి అడిగిండు. సో 27/12 ఈజ్ 9/12. సో 12కు 12 పోతుంది. 9 1 9 3 27. సో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 3:1. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక త్రిభుజం యొక్క చుట్టూ కొలత 104 మీటర్లు. ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 104 మీటర్లు. దాని భుజాల మధ్య నిష్పత్తి నిష్పత్తి 1/2 1/3 1/4. 1/2 1/3 1/4 అయినా గరిష్ట భుజం పొడవు ఎంత? గరిష్ట భుజం పొడవు
ఎంత. సేమ్ ఫ్రెండ్స్ కాసా కట్టేయాలి. ఈ భిన్న రూపంలో వచ్చింది కాబట్టి కాసా వచ్చేసి 12, 2 ఆర్ల 6 ఎక్కం 6, 3 ఆర్ల 4 ఎక్కం 4, 4 మూల 12, 3 ఎక్కం 3. సో 6:4:3 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, చుట్టుకొలత మొత్తం 104 మీటర్లు అన్నాడు. సో ఈ త్రిభుజంలోని 3 భుజాల యొక్క భాగాలు ఇవి. మొత్తం ఎంత 6:4:3 అంటే 13 భాగాలు వచ్చేసి చుట్టుకొలత 104 మీటర్లు అయితే గరిష్ట భుజం అంటే 6 ఈజ్వల్ ఎంత కొట్టేయం ఫ్రెండ్స్. 13 ఎక్కం 13 8 104, 8 6 48 మీటర్లు అనేది చుట్టుకొలత. లేదు మొత్తం ప్రతి భుజం పొడవు అంటే ఇట్లా సేమ్ ఇలాగ చేసుకోండి. 13 ఈజ్వల్ 104 అయితే 6 ఈజ్వల్ ఎంత, 4 ఈజ్వల్ ఎంత, 3 ఈజ్వల్ ఎంత అని వాటిని చేసేయండి ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. త్రిభుజం యొక్క 3 కోణాల మధ్య నిష్పత్తి త్రిభుజం యొక్క 3 కోణాల మధ్య నిష్పత్తి 1:2:3 1:2:3 అయినా వాటిలో మధ్య ఉన్న కోణం విలువ ఎంత? అయినా వాటిలో మధ్యలో ఉన్న కోణం విలువ ఎంత? సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 3 కోణాల మధ్య నిష్పత్తి 1:2:3 అన్నాడు. సో మనం 3 కోణాల విలువ ఎంత? ఒక త్రిభుజం యొక్క 3 కోణాల విలువ ఎప్పుడు 180 వస్తుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమన్నాడు, 1:2:3 అన్నాడు. సో ఈ మొత్తం భాగాలని 3:2:1 వచ్చేసి 6. ఈ 6 ఈజ్వల్ టు 180 అయితే మధ్య కోణం విలువ అన్నాడు. ఇక్కడ మధ్యలో ఉండే కోణం 2 ఈజ్వల్ టు ఎంత? 6 మూల 18, 3 20 60 ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సంఖ్య యొక్క 20% విలువ మరొక సంఖ్య యొక్క ఒక సంఖ్య యొక్క 20% విలువ మరొక సంఖ్య యొక్క 30% విలువకు సమానం. 30% విలువకు సమానం అయినా ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? అయినా ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? ఫ్రెండ్స్ రెండు సంఖ్యల యొక్క 20%, ఒక సంఖ్య యొక్క 20% విలువ మరొక సంఖ్య యొక్క 30% విలువకు సమానం అన్నాడు. ఒక సంఖ్య తెలియదు బట్ ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ఇంటూ 20% విలువ ఎక్స్ ఇంటూ 20/100 ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ 30/100. ఈ సంఖ్య యొక్క 20% విలువ ఈ సంఖ్య యొక్క 30% విలువకు సమానం. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 0 0 0 0 2x/10 ఈజ్ ఈక్వల్ టు 3y/10. 10కు 10 పోతుంది. సో x/y ఈజ్ ఈక్వల్ టు 3:2. ఆన్సర్ వచ్చేసి 3:2 ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 5:3. ఒక తరగతిలో
పాలురు బాలికల మధ్య నిష్పత్తి 5:3. బాలురు 25% పెరిగాను. బాలురు 25% పెరిగాను, బాలికలు 20% పెరిగాను. బాలికలు 25% పెరిగాను. అయినా ప్రస్తుతం బాలికల మధ్య నిష్పత్తి ఎంత? అయినా ప్రస్తుతం బాలికల నిష్పత్తి ఎంత? సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ వాటి మధ్య బాలికల మధ్య నిష్పత్తి ఇచ్చిండు, ఇంతకుముందు ఇవ్వలేదు, అంతే తేడా. సో మనం ఇక్కడ ఏమనుకోవాలి, 5 ఇంటూ బాలుడు 5 కాబట్టి 5:3. వీళ్ళు బాయ్స్ అండ్ వీళ్ళు గర్ల్స్. సో బాయ్స్ వచ్చి 20% పెరిగిరట. బాయ్స్ వచ్చేసి 5 భాగాలు కాబట్టి 5 ఇంటూ 125/100 ఈస్టు 3 ఇంటూ బాలికలు ఎంత పెరిగిరు? 20% పెరిగిరు వీళ్ళు కూడా. సో 125/100. సో ఇప్పుడు నేను చేయండి ఫ్రెండ్స్. 25 125, 25 4 25 125, 25 4 5 ఏళ్ళ 35/100 ఈస్టు 3 5 15/35/4. సో 15/4. సో 4 పోతుంది, 5 3 5 ఏళ్ళ. సో 7:3 అనేది బాలికల మధ్య ఒక నిష్పత్తి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఎనిమిది యాపిల్ పండ్లు 5 నారింజ పండ్లు ధర కలిపి 8 యాపిల్ పండ్లు 5 నారింజ పండ్లు ధర కలిపి 4 యాపిల్ పండ్లు 11 నారింజ పండ్ల ధరకు 11 నారింజ పండ్ల ధరకు సమానం. అయినా ఒక యాపిల్ ఒక నారింజ పండ్ల ధరల మధ్య నిష్పత్తి ఎంత? అయినా ఒక యాపిల్ ఒక నారింజ పండు ధరల మధ్య నిష్పత్తి ఎంత? సేమ్ ఫ్రెండ్స్, 8 యాపిల్ పండ్లు ప్లస్ 5 నారింజ పండ్లు 8 యాపిల్ పండ్లు 5 నారింజ పండ్లు ధర కలిపి 4 యాపిల్ పండ్లు ప్లస్ 11 నారింజ పండ్ల ధరకు సమానం. సో ఒక యాపిల్ ఒక నారింజ పండ్ల ధరల మధ్య నిష్పత్తి అడిగిండు. సో ఈ 4 యాపిల్ 8 యాపిల్ పోతే మైనస్ అవుతుంది, 4 యాపిల్స్ అవుతుంది. సో 5 నారింజ ఇటు పోతే మైనస్ 6 నారింజ పండ్లు అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యాపిల్ ఇస్టు నారింజ ధరల మధ్య నిష్పత్తి 6:4. యాపిల్ 6%, 6 నారింజ 4. సో 6:4. దీనికి సింప్లిఫై చేస్తే 2 3 2 2. సో 3:2 అనేది ఒక యాపిల్ ఒక నారింజ పండు యొక్క మధ్య నిష్పత్తి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఒక విద్యుత్ వ్యవస్థలోని కరెంటు బిల్లులో కొంత సర్ఛార్జ్ మరియు మిగిలినది వాడిన యూనిట్లపై ఆధారపడి ఉండును. ఒక కుటుంబంలో జనవరి నెలలో 120 యూనిట్లకు గాను 870 రూపాయలు బిల్లు చెల్లిస్తే ఫిబ్రవరి నెలలో 150 యూనిట్లకు 1050 రూపాయలు చెల్లించును. ఆయన మార్చి నెలలో 200 యూనిట్లకి
ఎంత బిల్లు చెల్లించాలని అడిగిండు ఫ్రెండ్స్. ఇక్కడ ఫిబ్రవరి 150 యూనిట్లకు 1050 చెల్లించిండు. నెక్స్ట్ జనవరిలో 120 యూనిట్లకి 870 చెల్లించిండు. సో ఇందులో డిఫరెన్స్ ఎంత ఉన్నది 30. ఇందులో డిఫరెన్స్ ఎంత ఉన్నదంటే 180. సో 0కు 0, 3 3 6. సో ఒక్క యూనిట్కి 6 రూపీస్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఏదో ఒక నెల, ఇప్పుడు మనం జనవరి నెలలో ఉన్నటువంటి 120 యూనిట్లకు తీసుకుంటే 120 × 6 720 రూపాయలు అనేది ఇక్కడ బిల్లు, మనం వాడుకున్న బిల్లు 120 రూపాయల యూనిట్లకు మనం చెల్లించేది 720 రూపాయలు. కానీ ఇక్కడ మనకి ఎంత ఉన్నది 870 ఉన్నది. సో ఈ 870 రూపాయలను తీసేసామనుకోండి, 150 రూపాయలు అనేది వస్తుంది. ఈ 150 రూపాయలు అనేది ఫిక్స్డ్ ఛార్జెస్, మనకు ఫిక్స్డ్ ఛార్జెస్ అనేది 150 రూపాయలు. ఇక్కడ ఏం అడిగిండు, మార్చి నెలలో 200 యూనిట్లకు ఎంత బిల్లు చెల్లించాలన్నాడు. సో యూనిట్కి 6 రూపాయలు చొప్పున 200కి 1200 మనం యూనిట్కి కట్టాలి. ప్లస్ 150 రూపాయలు అనేది సర్ ఛార్జెస్, ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాలి. సో ఇలా పే చేయడం వల్ల టోటల్ బిల్ ఎంత వస్తుంది, మార్చిలో 1350 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. power 3.5 is to 2 power 5 అనేది ఏ నిష్పత్తికి సమానం? సింపుల్గా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో దీన్ని 2 స్క్వేర్ హోల్ పవర్ 3 పవర్ 5 3.5 ఈజ్ టు 2 పవర్ 5 తీసుకోవాలి. సో ఇలా 2 స్క్వేర్ హోల్ పవర్ 3.5 అంటే ఈ 2 స్క్వేర్ ఈ 2ని వచ్చేసి 3/5తో గుణించాలి. గుణిస్తే 2 పవర్ 7 అవుతుంది. 2 పవర్ 7 ఈజ్ టు 2 పవర్ 5. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 5 ఈజ్ టు 2 పవర్ 5. సో ఈ 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 5గా కారణాంకాలు విడగొట్టుకుంటే ఇక్కడ దీనికి సమానం 2 పవర్ 7 అంటే మనం 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 5గా మనం విడగొట్టుకోవచ్చు. సో ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 5 ఈజ్ టు 2 పవర్ 5. సో 2 పవర్ 5కి 2 పవర్ 5 కొట్టుడిపోతుంది. సో మిగిలింది ఏంటి, 2 స్క్వేర్ ఈజ్ టు 1 అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 ఈజ్ టు 1. 4:1 అనేది నిష్పత్తికి సమానం అవుతుంది. 4 పవర్ 3.5 ఈజ్ టు 2 పవర్ 5 అనేది 4:1కి సమానం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. త్రీ ఈస్ట్ ఫైవ్ యొక్క వర్గమూల నిష్పత్తి. త్రీ ఈస్ట్ ఫైవ్ యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? వర్గమూల నిష్పత్తి అంటే 3 స్క్వేర్ ఈజ్ టు 5 స్క్వేర్. సో 9:25 అనేది వర్గమూల నిష్పత్తి. నెక్స్ట్ 49 ఈజ్ టు 121. 49:121 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? 49:121 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? వర్గమూల నిష్పత్తి అంటే 49 అంటే 7 స్క్వేర్ ఈజ్ టు 11 స్క్వేర్. సో వర్గమూల నిష్పత్తిని అడిగింది కాబట్టి 7 స్క్వేర్ 11 స్క్వేర్ కాబట్టి 7:11. 7:11 అనేది వర్గమూల నిష్పత్తి. నెక్స్ట్
49:121 49:121 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? 49:121 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? వర్గమూల నిష్పత్తి అంటే 49 అంటే 7² 11². సో వర్గమూల నిష్పత్తిని అడిగింది కాబట్టి 7² 11² కాబట్టి 7:11 7:11 అనేది వర్గమూల నిష్పత్తి. నెక్స్ట్ 2:3 యొక్క ఘన నిష్పత్తి. 2:3 యొక్క ఘన నిష్పత్తి అంటే 2³ 3³ 2³ వచ్చేసి 8 3³ వచ్చేసి 27 8:27 అనేది ఘన నిష్పత్తి. నెక్స్ట్ 125:512 యొక్క ఘనమూల నిష్పత్తి ఘనమూల నిష్పత్తి 125:512 యొక్క ఘనమూల నిష్పత్తి అంటే ఇది 5³ 8³. సో ఘనమూల నిష్పత్తి 5:8. ఓకే ఫ్రెండ్స్, దీంతో నిష్పత్తి అనుపాతం లెసన్ కంప్లీట్ అయిపోయింది.